రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్తో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, అదేవిధంగా అధికారులు కూడా పునరావాస కేంద్రాలకు వచ్చి ఇక్కడ గ్రామస్తులతో కూడా మాట్లాడి వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మనం ఇక్కడ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఉన్నారు, ఆమెతో మాట్లాడుతుంది. మేడం చెప్పండి, అంటే మీరు అధికారులతో మాట్లాడారు, ప్రస్తుతం ఇంకా మంటలు అదుపులోకి రాలేదు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తరపున వీళ్ళని ఏ విధంగా ఆదుకోబోతున్నారు? ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంటుందండి. నిన్నటి ఇన్సిడెంట్ ఇమ్మీడియట్గా కూడా వాలంటీర్స్ లాగా మన గ్రామస్తులే కొంతమంది కూటమి నాయకులు అవనివ్వండి, వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబుల్గా చాలామంది వాలంటీర్స్కి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టారు. ఆఫీసర్స్ కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం అవనివ్వండి, ఫైర్ సెక్యూరిటీ సర్వీసెస్ కానివ్వండి, మిగతా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఆల్మోస్ట్ అందరం కూడా ఇక్కడే ఉండిపోయాం. 24/7 మేము ఇక్కడ నిన్న నైట్ వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది మంచిగా ఇక్కడ మేము లక్కవరం కానీ లేదంటే గుబ్బలపాలెం కానీ 2 సెంటర్స్లో ఆల్మోస్ట్ ఒక 600 మెంబర్స్ని మేము ఎవాక్యువేట్ చేసి సేఫ్ ప్లేసెస్లో పెట్టాము. నిన్న ఉన్నంత భయంకరమైన పరిస్థితులు అయితే మాత్రం ఇవాళ లేవండి. ఇవాళ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 70 to 80% అయితే ఫైర్ దాని ఇంటెన్సిటీ కానివ్వండి, వాల్యూమ్ కానీ, డెన్సిటీ కానీ తగ్గింది అనేది మనం అందరం కూడా క్లియర్గా చూసాము. నిన్న ప్రజలు అయితే భయం పడింది అయితే ముమ్మాటికి వాస్తవం. ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. ఆ భయాన్ని తగ్గించడానికి మేము కానీ ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్న లోకల్ వాలంటీర్స్ కానివ్వండి, అందరూ పార్టీలు కూడా దగ్గరుండి మేమందరం కూడా చూసుకోవడం అయితే జరుగుతుందండి. ప్రజలైతే భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి అయితే మాత్రం 100% వీళ్ళకి సేఫ్టీ మెజర్స్ అనేది ఫ్యూచర్లో ఉండడానికి కోసం సీఎం గారు అయితే కానివ్వండి, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితే ఎవరైనా డిప్యూటీ సీఎం గారు సెల్ఫ్ మానిటరింగ్ ఎప్పటికప్పుడు మాకు మినిట్ టు మినిట్ చేస్తూనే ఉన్నారు, మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు అనాలిసిస్. అంటే కొబ్బరి చెట్లు కాలిపోయాయి, అక్కడ పంటలు నష్టం వెళ్ళింది, ప్రజలు కూడా కట్టుబట్టలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తారు. మేము తీసుకెళ్లే దానికంటే ముందే ప్రభుత్వం తరపు నుంచి మాకు ఎప్పటికప్పుడు సీఎంఓ నుంచి వస్తుందండి, ఎట్లా వీళ్ళని ఆదుకోవాలి, ఎంత మనం కాంపెన్సేషన్ చేయాలి. ఇది ముందు పండగ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో భయాందోళన తీసివేయటమే కాకుండా నష్టపోయిన దానికి 100కి 1000% వాళ్ళకి మనం ఇది చేయాలనేది అయితే ప్రభుత్వం దృష్టిలో ఆల్రెడీ ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు, ఓఎన్జీసీ నిపుణులు వచ్చారు, అధికారులతో మాట్లాడారు. అంటే ఎప్పటిలోగా మంటలో అదుపులోకి వచ్చే అవకాశం ఉంది, వీళ్ళ భయానక పరిస్థితి ఇప్పటిలోగా తొలగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక 2-3 డేస్లో అయితే కంపల్సరీ తగ్గిపోతుందండి ఇదంతా. నిన్నటి నుంచి ఈవేళకి చూసుకుంటే ఇంటెన్సిటీ కానీ అక్కడ సౌండ్ మెయిన్ నిన్న భయం కలిగించే ఆ బ్లాస్ట్ లాంటి 2-3 సౌండ్లతోటి చాలా ప్రజలైతే ఉన్నవన్నీ చేసే పని వదులుకొని పరిగెట్టుకుని వెళ్ళొచ్చిన పరిస్థితి. ఈ వేళకైతే ఆల్మోస్ట్ 70% అయితే ఆ సిచ్యువేషన్ లేదు. ఒక 2-3 డేస్లో మొత్తం అంతా సెటిల్ అయిపోతుందండి. కూటమి ప్రభుత్వం కంపల్సరీ ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వం కాబట్టి మీకు కావాల్సిన కాంపెన్సేషన్ కానీ, ఓఎన్జీసీ తరపు నుంచి తెప్పించేది కానీ ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ముందుంటుంది. చెప్పండి మేడం. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా భయాందోళనమైన సిచ్యువేషన్ అండి. దాని నుంచి మరి మేము అందరము కూడా తేరుకొని వీళ్ళందరినీ కూడా ఈ గ్రామ సర్పంచ్గా నేను వీళ్ళందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ గ్రామ ప్రథమ పౌరురాలుగా నేను నిన్నటి నుంచి సమకూర్చడం జరుగుతుందండి. మరి గ్రామ ప్రజలందరూ, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ఉన్నారు, మరి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరి మెడిసిన్ కానీ ఏ విధమైనటువంటి వాళ్ళకి కావాలో అన్నీ కూడా గ్రామ ప్రథమ పౌరురాలుగా నేను సమకూర్చడం జరుగుతుందండి. ఈరోజు నిన్న జరిగినటువంటి దానికంటే ఇప్పుడు కొంచెం సిచ్యువేషను తేలికయ్యి వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారండి. మరి ఇటువంటి పరిస్థితి మరి పునరావృతం కాకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కోరటం జరుగుతుంది. మరి మా గ్రామ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, మరి ఇటువంటి వాటిని దూరంగా మన గ్రామాలకు దూరంగా ఉండేటట్టు వేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నవీన్, ఇప్పటి వరకు కూడా గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక వీళ్ళు పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున స్థానిక నేతలు కూడా వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గ్రామాన్ని పరిరక్షించాలి, ఆర్థికంగా వీళ్ళని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ గుబ్బలపాలెం పునరావాస కేంద్రం వద్ద పరిస్థితి. నవీన్, థ్యాంక్ యూ రాజబాబు.